జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా ఎక్కడ అడుగుపెట్టినా ఒక సంచలనంగా మారతాయని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ చూసుకుంటే ఆయన నెల్లూరులో అయితే పర్యటించబోతున్నారు. సో, ప్రసన్న కుమార్ రెడ్డిని అండ్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఇవాళ ఆయన పరామర్శించబోతున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా ఒక సంచలనంగా మారతాయని చెప్పొచ్చు. సో, ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు గంజాయి బ్యాచ్ ని పరామర్శించారు. సో, ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే పరామర్శించబోతున్నారు. సో, ఏమంటారు మేడం? అంటే జగన్ స్థాయి ఏంటో మీకు అర్థం అవుతోంది. ఇప్పుడు సాధారణంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరిని పరామర్శించాలి? నిజంగా అంటే పార్టీకి చాలా సేవ చేసి, ప్రజలకు చాలా సేవ చేసి, ఒక మంచి పేరు తెచ్చుకుని, ఒకవేళ పొరపాటుగా జైలుకి వెళ్తే అలాంటి వాళ్ళని పరామర్శిస్తే దానికో అర్థం ఉంటుంది. అదే విధంగా తల్లిని చెల్లిని నెత్తిన పెట్టుకుని పరాయి ఆడవాళ్ళని కూడా సొంత అక్క చెల్లెలుగా భావించి మర్యాద ఇచ్చే వాళ్ళకి మనం అలాంటి వాళ్ళని పరామర్శించినా లేదా అలాంటి వాళ్ళని వెళ్ళి చూసినా కూడా ఈయన స్థాయి కూడా పెరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ స్థాయి. కానీ చూసారా, చిత్రంగా గంజాయి బ్యాచ్ మీరు అన్నారు. అంటే ఒక అక్రమాలు చేసి అవినీతి చేసిన వాళ్ళని పరామర్శిస్తారు. ఇప్పటి వరకు ఇది 5వ పర్యటన 6వ పర్యటన. ముందే చెప్పింది ప్రభుత్వం, మీరు రాకండి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే కార్యకర్తలు ముసుగులో వీళ్ళు గుండాలను దింపుతున్నారని ఒక సందేహం ఉంది మనకి. అంటే గంజాయి బ్యాచ్, తర్వాత మద్యం తాగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మామూలు ప్రజానీకంతో కలిపేసి అల్లర్లు సృష్టించాలనేది వీళ్ళ ఏమనాలి, వీళ్ళ ఆలోచన అని తెలుస్తుంది వైసీపీ. అందుకని ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం చెప్పింది, మీరు హెలిప్యాడ్ దగ్గర 10 మంది కంటే రావద్దని. ఎందుకంటే మనకి రాప్తాడు సంఘటన మీకు తెలుసు, అక్కడ ఏం జరిగింది, హెలిప్యాడ్ దగ్గర, పైగా నాకు సెక్యూరిటీ ఇవ్వలేదంటాడు. నాకు అర్థం కాదండి, మీరు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేశారు, మీరు అసలు ఒక ఎమ్మెల్యేగా ఎలా అయ్యారు? అంటే మీకు అసలు ప్రజల గురించి పట్టదా? ప్రజలు అయ్యో ఇవాళ వర్కింగ్ డే, ప్రజలు ఇబ్బంది పడతారు, మనం కామ్ గా వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా వెళ్ళడం వల్ల ప్రజలు గుర్తు పెట్టుకోరు. నిజంగా కామ్ గా వెళ్ళి ఆయన ఎక్కువ హంగామా లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి వచ్చేసారనుకోండి, ప్రజలు కూడా అబ్బా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడు, అసలు మన ఇబ్బంది పెట్టలేదు, ఇలాంటి నాయకుడు ఉండాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఇలాంటి నాయకుడా వచ్చి గొడవలు పెడతాడు, మన రోజువారీ కార్యక్రమాలు చేసుకొనివ్వడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పరదాలు కట్టి చెట్లు కొట్టించి మన వ్యాపారాలు చేసుకొనివ్వలేదు, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఉన్నా కూడా, అంటే మనం ముఖ్యమంత్రిగా దింపేసినా కూడా ఇంకా బుద్ధి మారలేదని తిట్టుకుంటారు. ఇంకొకటి, చీప్ లిక్కర్ తాగి ఎంతో మంది పేదవాళ్ళు చనిపోయారు, అలాంటి వాళ్ళని పరామర్శించలేదు. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు, అంటే అన్నిట్లో పీజీ చేశారని కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే వాళ్ళు పరామర్శిస్తున్నారు. ఎక్కడా కూడా వైసీపీ నేతలు, మహిళలు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఇక్కడ శ్యామల గారు కూడా ఎవరు ఖండించలేదు. అండ్ దీని వెనకాల పరామర్శించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు ఖండించలేదంటే వాళ్ళు అదే తాను ముక్కలు కదా. ఇప్పుడు శ్యామల గాని రోజా గాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నెల వచ్చే వాటి మీద ఆధారపడి ఉన్నారు కదా. ఇప్పుడు రోజా అలా ఉండకపోవచ్చు, కానీ రోజా సాలిడ్ గా సంపాదించుకుంది. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల పైగా ఆవిడ స్కామ్ చేశారు. శ్యామలాకి అయితే ప్యాకేజ్ వెళ్తుందని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి అంటే వాళ్ళు నిజంగా మహిళలు అయితే ఓకే, మన పార్టీలో ఇలా జరిగినా కూడా మనం మాట్లాడాలి, దీనికి మనం సమాధానం చెప్పాలి, ప్రశ్నించాలి అనుకోవాలి. వాళ్ళు అనుకోరు. కానీ మేడం, అంతకు ముందు రోజా చూసుకుంటే గనక, నేను జబర్దస్త్ లో కానివ్వండి, ఒక మూవీలో కానీ చాలా నేను సంపాదించాను, దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు, అలాంటిది నేను అక్రమంగా ఏ విధంగా చెప్తున్నారంటూ కూడా మొన్న ఆరోపించారు ఆవిడ. ఏమంటారు మేడం? నాకు తెలిసి నేను 2008లోనో 2009లోనండి ఆవిడ ఇంటర్వ్యూ చేశా. ఓకే. చేసినప్పుడు ఆవిడ చాలా మామూలు ఇంట్లో ఉంది ఆవిడ. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను ఇంట్లోనే చేసాం. అంటే ఆవిడ స్థాయి ఇప్పుడు పోనీ 8 అనుకుందాం, 2008 అంటే ఇది 2025, పోనీ 15 ఏళ్ళు వేసుకుందామా. 15 ఏళ్లలో ఇన్ని 100 కోట్లు వస్తే మరి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలిగా. ఇప్పుడు అంటే పోనీ ఆవిడంత స్థాయికి నేను వెళ్ళలేకపోవచ్చు ఒక జర్నలిస్ట్ గా, కానీ నేనైనా వెళ్ళాలిగా. మరి నేను వెళ్ళలేదుగా, నేను అదే స్థాయిలో ఉన్నానుగా. అంటే మరి ఒక జబర్దస్త్లో సినిమాల్లో అంత సంపాదిస్తే ఆవిడ ఎందుకు అంత నష్టపోయారు? ఆవిడ సినిమాలు తీసి ప్రొడ్యూసర్ గా భర్త కోసం అని ఆవిడ చాలా నష్టపోయింది. ఆవిడ కష్టాల్లో ఉంటేనే కదా ఆవిడ
వెళ్ళి రాజశేఖర రెడ్డిని కలవడం, తర్వాత ఈవిడ చాలా అక్రమంగా సంపాదిస్తుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పిలిచి తిట్టాడని మనకు తెలిసింది. ఇప్పుడు 2019-20లో. కాబట్టి వీళ్ళు ఏం సంపాదించారో సంపాదించలేదో వాళ్ళకి తెలుసు. కొడుక్కి బర్త్డేకే ఆవిడ బెంజ్ కార్ ఇచ్చింది 2019లోనూ 20లోను. అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి? తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శిస్తున్నాడని. ఎందుకు పరామర్శించడు? తల్లిని బయటికి పంపించాడు, చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, తను అన్నాడు, తన వేళ చేత అనిపించాడు, చెల్లి పసుపు చీర కట్టుకుందని దాని మీద కమెంట్ చేశాడు. కానీ సొంత భార్య భారతీరెడ్డి గారు మొన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు రంగును ఆరెంజ్ రంగు కలగలిపిన చీర కట్టుకుంది ఆవిడ. అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కట్టించాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకుండా చూడడం కోసం చేయించాడా? లేదు బీజేపీ వాళ్ళ దగ్గర గుడ్ లుక్స్ లో ఉండడం కోసం కట్టించాడా? మరి అది తప్పే కదా. అంటే శారీస్ గురించి మీరు మాట్లాడతారా అంటే మనం మాట్లాడలే, వాళ్ళు మాట్లాడిస్తున్నారు మన చేత. ఎందుకంటే షర్మిల గారిని ఎంత నీచంగా మాట్లాడారో మనకు తెలుసు. కాబట్టి అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది సహజం. ఇప్పుడు క్యారెక్టర్ ఉండేవాడైతే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఒక మహిళను తిట్టాక వాడిని పిలిచి ముందు లాగి 2 పీకి, నువ్వు నా మంత్రివర్గంలో పనిచేసావా గతంలో, నువ్వు అసలు నా పార్టీలోనే ఉండొద్దని ఈ పార్టీ పంపించాలా వద్దా? వాడు ఎంతటి వాడైతే అవనివ్వండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక సరైన నాయకుడు అయితే పిలిచి అది మళ్ళీ వీడియో పెట్టాలి, వాళ్ళ దాంట్లోనే పెట్టించాలి, వాళ్ళ ఛానల్లోనే. ఇగో ఇలాంటి వాళ్ళని నేను సహించనని. కానీ తెలుగుదేశం ఆ పని చేసింది. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మీద ఒక నింద రాగానే ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఆ మహిళ సారీ చెప్పింది, ఇది తప్పు, నేనే తప్పు చేశాను అని మీకు గుర్తుంటే. అంటే పార్టీ ఎందుకు నిలబడుతుంది అంటే 43 ఏళ్ళు ఎందుకు నిలబడదు ఒక పార్టీ అంటే అది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండబట్టి. కాబట్టి ఇక్కడ నాయకత్వం లక్షణాలు చంద్రబాబుకి ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇవాళ మీరు ఆంక్షలు పెట్టారు అని అంటున్నారు. మీరు మీ కారు కింద ఒకడిని, మీ కార్యకర్తనే విసిరి పడేశారు, ఆల్మోస్ట్ చంపేసి పక్కకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు 3 చచ్చిపోయారు. అక్కడ ఇది గుంటూరు మిర్చి యార్డ్లో మీరు వెళ్ళారు. మీరు వెళ్ళినందుకు మిర్చి బస్తాలే మాయమైపోయాయి, కొంతమంది సెల్ ఫోన్స్ మాయమైపోయాయి, ఒక అతను 36,000 ఎంతో డబ్బులు పోయాయి. తర్వాత ఇక్కడ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొగాకు బేళ్లన్నీ తొక్కిచ్చేసాడు కార్యకర్తలతోటి కదా. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా విధ్వంసం, మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ వద్దు, మీరు కామ్గా వెళ్ళి రండి అంటే మీకు ఏంటి బాధ? అంటే కార్యకర్తలు మీరు ఇలా వెళ్తే కానీ వాళ్ళు మీ దగ్గరికి రారా? మీరేం చేయాలి అప్పుడు? మీ కార్యకర్తల కోసం అని ఒక పెద్ద సమావేశం పెట్టుకోండి, ఒక ఓపెన్ ఇది తీసుకుని. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మానాడు చేయట్లే, మహానాడు చేసినట్టుగా మీరు కూడా చేసుకోండి. వైసీపీ మహానాడు పెట్టుకుని మొత్తం మీ కార్యకర్తలతో ఒక వారం రోజులు మాట్లాడండి. ఒక్కొక్క జిల్లా తీసుకుని, లేదా రోజుకి 2 జిల్లాలు వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. అది కదా పద్ధతి, ఇది కాదు పద్ధతి. అండ్ ఇంకొకటి, ఏపీలోని అమరావతి ప్రజలు దేవతల రాజధాని కాదు, అది వేషల రాజధాని అంటూ కూడా అంతకు ముందు చేశారు. అలాంటిది వీళ్ళకి ఏమాత్రము ఖండించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అదే చెప్తున్నానండి, సొంత వాళ్ళనే తిట్టించిన వాడు అలాంటివి పట్టించుకుంటాడా? లాయర్లను ఎందుకు పెడతాడు? లక్షలు వెచ్చించి లాయర్ల చేత వాదించమంటాడు. కాబట్టి ఇవాళ నెల్లూరు పర్యటన ఏదైతే ఉందో, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడం ఏమిటి, దానికోసం నువ్వు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం ఏంటి, ఒక మహిళని తిట్టిన ఒక ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి నువ్వు పరామర్శించడం ఏంటి? దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి స్థాయి భూమి మీద కాదు, ఇంకా అట్టడుకు వెళ్ళిందని పాతాళంలోకి మీకు అర్థం అవుతుంది కదా. కాబట్టి మళ్ళా నేను వస్తాను, మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను, వద్దు నాయనా నువ్వు ముఖ్యమంత్రి కావద్దు అని ప్రజలు అంటున్నారు. కాబట్టి అంటే నాకు ఆ 1 సీటు ఇవ్వకండి అని చెప్పుకుంటున్నాడు. ఇవాళ ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఒక బాబుని ఇట్లాగా అందించారు, ఎవరో ఎత్తుకున్నాడు ఈయన. బాబు మెళ్ళ వైసీపీ కండువా ఉంది. అదే లోకేష్ అయితే వెంటనే కండువా తీసేసేవాడు. అంటే పిల్లలకి రాజకీయాలు వద్దు, పిల్లల్ని మీరు ప్రేమించండి, పిల్లల్ని దగ్గరికి తీయండి ఒక రాజకీయ నాయకుడిగా. కానీ మీరు ఆ కండువాతో అలాగే మళ్ళీ వెనక్కి అప్పచెప్పాడు ఆయన ముద్దులు పెట్టుకుని. మనం ఒకటే చెప్తున్నాం, పిల్లలకి రాజకీయాలు వద్దు, పిల్లల్ని చదువుకొనివ్వండి. రాజకీయాలు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు ఇష్టమైతే. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇది గమనించుకోవాలి. ఏదో నాయకుడి గొప్ప కోసమో లేకపోతే మీరు వీడియోలో రావడం కోసం ఇలాంటి పనులు చేయొద్దని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే మేడం, నమస్తే.